వి షో లిటిల్ బిట్ ఆఫ్ థింగ్. వాళ్ళ ఇంట్రడక్షను, వాళ్ళ ఫ్రెండ్స్, వెరీ వెరీ స్ట్రాంగ్ రిలేషన్. ఇక ఒకళ్ళ కోసం ఒకళ్ళ ప్రాణమైనా ఇచ్చేస్తారు. ఆ బ్రిటిషర్ అడుగుతాడు, వీళ్ళకి వచ్చిన న్యూస్, వీళ్ళ నా ఓపెనింగ్ సీక్వెన్స్ వీళ్ళు నలుగురిని బంధించేస్తారండి, ఉంటారు, వీళ్ళు పిచ్చి కొట్టుడు కొడుతూ ఉంటారు. రాజన్న చచ్చిపోయాడు రా, నువ్వేంటి మీరంతా అంటే, వీళ్ళు రాజన్న చచ్చిపోలేదు, మాతో బతికాడు, పోట్లాడాడు, కలిశాడు, చచ్చేది ఉంటే మాతోనే చేస్తాడు, అందరు సాడు బతికే ఉన్నాడు, వస్తాడు, జాగ్రత్త అనేది ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుందండి. దెన్ దే ఆల్ 5 of them fight against this thing. That's the introduction kind of a fight. We have independence coming in. They all say, let us all bury our weapons. Now independence has come. మన ఊళ్ళకి వెళ్ళిపోదాం అని చెప్పి దే పార్ట్. బ్యూటిఫుల్ పార్టింగ్ సీన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. డైలాగ్స్ రాశారు. ఏంట్రా నీకు వైఫ్ ప్రెగ్నెంట్ అంట అని పంజాబీ అన్న అడుగుతాడు. ఎవరు కొడుకు కావాలా కూతురు కావాలంటే ఆడు కొడుకు కావాలంటాడు. నువ్వు బుద్ధి లేదా, కొడుకే కావాలంటున్నావు, కూతురు వద్దంటున్నావు, కూతురు వద్దు పెళ్ళాన్ని వదిలేస్తున్నాను అంటున్నావు, ఎందుకు బుద్ధి లేదా నీకు, కూతురు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి రాజన్న చెప్పిన దానికోసం కాదు రాజన్న, కొడుకు పుడితే నీ పేరు పెట్టుకుందామని అని వాడొకడు అంటాడు. దట్ వన్ ఫెలో సేస్. ఇంకోటి అంటాడు, నీ కోరిక ఏంట్రా అంటే, నాకు అన్నీ ఉన్నాయి రాజన్న, నన్ను పంపించేస్తున్నావు, ఊరు వెళ్ళిపోతున్నాను, మనం అందరం కలిసాము వెళ్ళిపోతున్నాము అని, రేపు నేను ముసలాళ్ళని అయిన తర్వాత రేపు తెలియకుండానో ఎవరో నాకు తెలియకుండా నా తలుపు ఎవరో ఒకరు తడతారు, లోపలికి వస్తాడు, పద నీకు టైం అయిపోయింది మృత్యు అంటాడు వాడు, ఆ టైంలో నీతో ఉండాలని ఉంది రాజన్న అని ఒకడు. ఇంకోటి ఇట్లా దేర్ వెరీ ఆల్ నలుగురు హార్ట్ టచింగ్ డైలాగ్స్ పెట్టుకుని, సరే ఏదైనా సరే ఇన్ లైఫ్ ఆర్ డెత్ విల్ బీ టుగెదర్, ఇప్పుడు మన ఊర్లో వెళ్ళి మనం మనుషుని చూసుకుందాం అని చెప్పి దే ఆల్ సెపరేట్ అండ్ గో. రాజన్న ఫైండ్స్ అవుట్, కమ్స్ బ్యాక్, నేలకొండ పండుగ వస్తాడు. ఆన్ ద వే హీ సీస్ అట్రాసిటీస్ హ్యాపెనింగ్ వన్ బై వన్. He realizes that everywhere there is freedom, but not in his own place. Then he realizes it's not me I have to fight. I can fight, I have been fighting. I have to make these people revolt. I have to make these people who are so meek, రథాకారులు వస్తుంటేనే చెప్పులు తీసుకుని తల మీద పెట్టుకోవటం, దొరలు వస్తుంటే తల మీద పెట్టుకోవటం, వాళ్ళ కళ్ళు ఎత్తి కూడా చూడని వాళ్ళు వీళ్ళు కళ్ళు ఎత్తి చూడాలి అని చెప్పి he starts a revolution. That I don't need to tell you, you'll see in the story. I'm telling you a base story. Almost you told me. Base story. How it goes from here, how he starts, people start following him, how he starts taking over a place one by one. He finds his woman there, whom he saves from the Razakars. He gets married to her, settles down, she is pregnant, పుడితే మల్లమ్మ అని పేరు పెట్టుకుందాం అనుకుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ 200-300 ఎన్ని నంబర్ అని చెప్పనండి నేను. లాట్ ఆఫ్ విలేజెస్ ఈ పన్నులు కడతాం మానేశారు టోటల్గా. వాళ్ళకి దే స్టాప్డ్ వర్కింగ్ ఫర్ దెమ్, వాళ్ళని అసలు రానివ్వట్లేదు. వాట్ డూ దే డూ? వాళ్ళందరూ రజాకార్స్, ఫ్యూ రజాకార్స్. We're not talking all Razakars were bad. There were some who revolted against. They wanted India to join into Pakistan. Those are the ones. Plus the Doralu, ఈ పన్నులు వాళ్ళ హెల్ప్తో పన్నులు కలెక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు కలిసి దే ప్లాన్ అ మూవ్. రాజన్న మోసం చేస్తారు. రాజన్న మొగాళ్ళందరినీ తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాడు ఏదో ఇంకో పని మీద. They come and attack the village. Rajanna finds that out. He needs to reach the village with his band of people, but he is alone by himself. He has only one horse. Andaru kalisi velleru. So వాళ్ళకు మాట ఇస్తారు, మీకు గంట పడుతుంది విలేజ్కి వస్తాకి, నేను 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను, మీరు వచ్చే వరకు నేను ఆపుతున్నాను. ఆ విలేజ్లో మన పిల్లల్ని, మన ఆడవాళ్ళని, మన ముసలాళ్ళని అందరినీ సేవ్ చేస్తాను, ఒక్కళ్ళ మీద కూడా చేయనివ్వకుండా నేను ఆపుకుంటాను అని చెప్పి ట్రావెల్స్ బ్యాక్. And what happens there? How he saved his village. And this is the story told to the girl. And after this, how in the next 5 minutes, how she goes and
convinces Jawaharlal Nehru. And set is the film. This has been done in a very, very high voltage, high emotional, beautiful sequences and very well shot. Rajmouli garu action sequences అన్ని fantastic గా షూట్ చేశారు. ఎస్పెషలీ ఆయన ఒక వేయి దెబ్బకు దెబ్బ అని ఒక సాంగ్ షూట్ చేశారు. ఆల్మోస్ట్ షాట్ దట్ సాంగ్ ఫర్ 15 days వేర్ హీ evokes people. రాజన్న he doesn't ఒక్క దెబ్బ కూడా అతను వేయడండి. And how well it was shot. It's one of my career highlights. Inspiring songs. And how well he designed the climax fight. Climax fight end రోజులు ఆల్మోస్ట్ 1 month పట్టింది. అంటే రీజన్ ఆల్సో 1 month పడతాది. రీజన్ కూడా అండి యాక్చువల్లీ ఒక పాడుపడిపోయిన కోట, గడిలు అంటారు చూడండి, గడి, అది పాడుపడిపోయిన కోట, పడిపోయిన కోట, అది కట్టుకోవాలి, అది ఎక్కడా దొరకలేదు. ప్లస్ so what we did was we erected that whole thing in a set, in a floor, and created a complete blue mat around it, and then created the sky, mountains all around it, and shot it. And it's been done before, but that took time. ఈ డిలేకి And one more set ఏదో బ్రిటిష్ అదొక సెట్, నేలకొండపల్లి సెట్, అది కూడా కంప్లీట్ మట్టితో ఉండాలి. ఒక్క సిమెంట్ బ్లాక్ కూడా ఉండకూడదండి. ఎక్కడ దొరకలేదు విలేజెస్. దొరికిన షూటింగ్కి నాట్ ప్రాబ్లం. అండ్ అది హ్యాడ్ టు ఆ మట్టితో అలుకుతారు చూడండి, అటువంటి విలేజ్. అది అట్లాగే చేసి కట్టాము మేము. అండ్ దట్ హోల్ థింగ్, ఈ బ్రిటిషర్స్ వాళ్ళ ఫోర్ట్ సెట్, అది కూడా కంప్లీట్లీ అది ఫ్రంట్ వేసుకుని మిగతాదంతా వీ హ్యాడ్ టు క్రియేట్. ఆల్ దట్ మేబీ ఇన్ ద ఫిలిం యూ వోంట్ సీ ఎనీ ఆఫ్ దిస్. ఇట్ లుక్స్ రియల్. ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ అని తెలియదు, బట్ ఇట్ హెస్ బీన్ షోన్. రాజమౌళితో ఫస్ట్ టైం వర్క్ చేశాడు ఎలా? It has been an experience for Rajamouli garini pakkana petti asalu first this film itself has been an experience for me. Right from the start to end to go. And వచ్చేస్తుంది ఒక 5 minutes లో వచ్చేస్తుంది. రాజమౌళి గారితో చేయటం ఇట్ హాస్ బీన్ వండర్ఫుల్. ఆయన విజేంద్ర ప్రసాద్ గారు కథ చెప్పారు, నాకు ఇమీడియట్గా నచ్చింది. ఐ సెడ్ లెట్స్ డూ ఇట్. నెక్స్ట్ డే రాజమౌళి గారు ఫోన్ చేసి ఆయన వచ్చారు. వచ్చి నేను ఐఎమ్ సో ఇన్స్పైర్డ్ బై దిస్ స్టోరీ, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఇట్. నాన్నగారు నాకు ఇవ్వనన్నారు ఈ కథ, అన్ని కథలు ఇచ్చిచ్చారు కానీ ఈ కథ నాకు ఇవ్వనన్నారు. ఐ వాంట్ టు డూ సమ్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నారు. అండ్ ఏదో కొన్ని సీక్వెన్సెస్ చెప్పారు. అలాగే తప్పకుండా అండి, ఐమ్ వెరీ హ్యాపీ, మీకు డబుల్ ఖర్చు అవుతుంది అన్నారు. మరీ మంచిదండి, రండి, తెలుసు మీరు, బట్ ఐ నో ద వాల్యూ ఆఫ్ ఇట్, ఐ గెట్ ద వాల్యూ ఆఫ్ ఇట్ అని చెప్పి. సో హీ హెస్ బీన్ సో ఇంటూ ఇట్. యాక్చువల్లీ I know he's been into it everything. My get-up was this thing was created by Rajamouli and his wife Rama. Both of them created it for me. And my clothes were designed by her. Everything. They were completely into it. Styling anta valle chesaru. ప్రతిదీ ఆయన చేసి చూపిస్తారు. అండ్ ప్రతిదీ యాక్షన్ సీక్వెన్స్లో ఆటలో కానీ ఏం చేయాలన్నా ఆయన చేసి చూపిస్తారు. గుర్రం ఎక్కాలన్నా ఆయన ఫస్ట్ గుర్రం ఎక్కుతారు. వైర్లు కట్టుకోవాలన్నా ఆయన వైర్లు కట్టుకుని ఆయన ఫస్ట్ సమ్మర్ సాల్ట్ కొట్టాలో ఏ కొట్టాలో అన్నీ చూసుకున్న తర్వాత మాతో చేయిస్తారు. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయనకి ఏదో ఎవరో ఒక మనిషి ఇంకో మనిషి లోపలికి వెళ్ళిపోయినట్టే షూటింగ్ స్టార్ట్ అయిందంటే. అసలు కంప్లీట్లీ బికమ్స్ ఎ డిఫరెంట్ మ్యాన్. అండ్ ఈజ్ సో పేషెంట్. ఇసుక్కోవటం ఉండదు, ఏం ఉండదు అక్కడికి. నాకే కాదు, ఒక చిన్న పిల్లలతో చేయించుకున్నారండి. కూర్చుని వాళ్ళతో 10 సార్లు చెప్పించి వాళ్ళకి యాక్టింగ్ చేసి చూపించి, చేయరా బాబు, చేయరా నాన్న, బంగారం చేయరా అని వాళ్ళతో చేయించుకుని. ఇట్ వాజ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్ వాచింగ్. ఫెంటాస్టిక్. నో వండర్ ఈజ్ వేర్ హి ఈజ్. Most of their Mallama is there somewhere. Rajanna is there somewhere. Most of the incidents like that Vei Apagara Poratam, that song which I talked about, that song is there. Ee Razakaru Panulesi, how they ela himsal pedtaru, that is there. There was somebody,
somebody who used to be a freedom fighter, who came back to the village and started a revolution. సుతాల హనుమంతు. Sutal. Real incidents and some real characters. Real character, Fiction like and how we did Annamaya. part fiction and Exactly, to tell you how we did Annamaya, all that is, most of it is real, most of it is also fiction if you call it. How we did that, we did the same thing. ఒక అల్లుకున్నాం చక్కటి స్టోరీ. సుతాల హనుమంతు. మేము సుద్దాల హనుమంతుని బేసిక్గా వాళ్ళ అబ్బాయి విజయేంద్ర ప్రసాద్ గారికి ఒక 10 సంవత్సరాల క్రితం ఆ వేయి దెబ్బకి దెబ్బ అనే పాయింట్ చెప్పాడు స్టోరీ అశోక్ తెచ్చి. అశోక్ చేజా.